మంచిర్యాల జిల్లా లక్షలపేట పట్టణంలోని బీసీ మేల్కొల్పు రథయాత్ర కొనసాగింది. ప్రతి పల్లెల్లో బీసీల జెండాను ఎగరవేస్తామని బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన 42% రిజర్వేషన్ బిల్ అమలు చేయాలని, దేశవ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని బీసీ ఆజాదీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బీసీ మేల్కొల్పు రథయాత్ర శనివారం రాత్రి లక్షలపేట మండలానికి చేరుకున్నది. శాతం జనాభా ఉన్నటువంటి వర్గాలు ఈ దేశానికి వెన్నుముకలా ఉంటూ ఈ దేశ మనుగడ కోసం, ఈ దేశ ప్రగతి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ మానవాళి యొక్క జీవన ఆధారం కోసం నిత్యము ఉత్పత్తి వర్గాలుగా, శ్రామిక కులాలుగా శ్రమిస్తున్నటువంటి బీసీలు నిజానికైతే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో రాజులు కావలసినటువంటి బీసీలు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరు ఎక్కువ జనాభా ఉంటే వారే రాజ్య పరిపాలన చేయాలి. 53% ఉన్నటువంటి బీసీలు ఇవల్ల అనేకమైనటువంటి హక్కులకు దూరంగా ఉండి విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో ఆర్థిక దోపిడీకి, హక్కుల దోపిడీకి, అన్ని రకాల అసమానతలకు గురవుతూ ఈ 78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా నేటికి విముక్తి లేనటువంటి జాతులుగా ఉన్నాయి. కాబట్టి ప్రతి పౌరుడి అభివృద్ధి దేశ అభివృద్ధి అవుతుంది.
ప్రతి పౌరుడి అభివృద్ధి ఈ దేశ ప్రగతికి నాంది అవుతుంది. కాబట్టి అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు శ్రమించాలని, స్వతంత్ర భారతదేశంలో నిరాదరణకు గురవుతూ ఆదరణ లేకుండా ఉన్నటువంటి బీసీ వర్గాల అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం పోరాటం చేస్తూ ఈ దేశంలో కులగణన కావాలని, ఈ రాష్ట్రంలో కులగణన కావాలని, ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు జరగాలని గతంలో అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రంలో 17 రోజుల ఆమరణ నిరాహార దీక్ష, ఢిల్లీలో 3 నెలల కాలం పాటు ఉండి 12 పార్టీల జాతీయ పార్టీల మద్దతు సేకరించి 22 రోజుల సత్యాగ్రహ దీక్ష ద్వారా, ఆమరణ దీక్ష ద్వారా దేశవ్యాప్త కులగణన, రాష్ట్రంలో కులగణన, అదే రకంగా 42% వాటా కోసం అసెంబ్లీ తీర్మానం, బీసీలకు హక్కుల కోసం విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన హక్కుల కోసం పోరాటం చేస్తూ ప్రతి పల్లెలో బీసీల జెండాను ఎగరవేయాలని, ఎక్కడైతే బీసీల మీద జరుగుతున్నటువంటి దోపిడిని అరికట్టేందుకు మేమంతా ఒకటే అనేటువంటి నినాదంతో ఇదే పూర్వ జిల్లాకు చెందినటువంటి ప్రస్తుత కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి కేంద్రంగా మేము బీసీ మేల్కొల్పు యాత్రను ప్రారంభించాం. ఈ యాత్ర ఈరోజు మన పట్టణానికి, మన మండలానికి చేరుకున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాను. నిజంగా భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఈ దేశము పరిపాలన జరుగుతున్నట్టయితే బీసీలు ఇంకా ఎందుకు వెనుకబడి ఉన్నారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఈ రాజ్యము, ఈ దేశము కులాల నిచ్చెన మెట్ల ఆధారంగా నిర్మాణమైనది కదా. ఇవాళ 78 ఏళ్లుగా పరిపాలన సాగిస్తూ పక్షపాత ధోరణితో పరిపాలన కొనసాగిస్తూ బీసీ వర్గాల వెనుకబాటుతనానికి గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాలారా, పార్టీలారా, ఇవాళ లక్షపేటలో ఉన్నటువంటి పేద బీసీలు మీకు ఎందుకు కనిపించడం లేదు? ఒక విజయ్ మాల్యానో లేదంటే ఒక ఆదాని, అంబానీ మాత్రమే రుణాలు ఇవ్వడానికి ఎందుకు కనబడతా ఉన్నారు? లక్షల కోట్ల రూపాయల అప్పులిచ్చి ఎగ్గొట్టినా కూడా వాటి విషయంలో ప్రభుత్వం యొక్క స్పందన ఉండదు. కానీ బీసీలుగా మేము ఒక స్వయం ఉపాధిని పెట్టుకుంటామంటే గత 13 సంవత్సరాలుగా కనీసం బీసీ కార్పొరేషన్ లోన్